నమస్కారం మిత్రులారా. నా పేరు కనిశెట్టి సురేష్ బాబు, ప్రజా రాజకీయ వేదిక కన్వీనర్, అలాగే మీ అందరికీ సుపరిచిత న్యాయవాది. నిన్న మోడీ గారు హైదరాబాదులో మాట్లాడినటువంటి తీరు చూస్తూ ఉంటే, బంగారాన్ని ఒక సంవత్సరం పాటు కొనకండి, పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించండి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంపొందించండి, ఇలాగా ఒక 10 పాయింట్లను ఆయన మాట్లాడడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయన్నదానికి అర్థం పడుతుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతాయి అనేటువంటి ఒక సందేశాన్ని కూడా పంపడం అనేది జరిగింది. అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు అయితే మన దగ్గర కనబడుతున్నాయి. ఎంతవరకు, ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎంతవరకు కూడా ఆపారు. మన మీద పరోక్షంగా ఒక గ్యాస్ మీద, కమర్షియల్ గ్యాస్ మీదే దగ్గర 900 నుండి 1000 రూపాయల మేర పెంచి పరోక్షంగా ప్రజల మీద భారం పడేటట్లుగా చేయడం అనేది జరిగింది ఈ ఎలక్షన్ల నేపథ్యంలో. కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, 5 రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు కొలువు తీరారు కాబట్టి ఇప్పుడు భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచడానికి సిద్ధపడుతున్నారు అనేటువంటి సందేశాన్ని భారత ప్రజానీకానికి హైదరాబాద్ కేంద్రంగా ఇవ్వడం అనేది జరిగింది. గతంలోని కోవిడ్ సమయంలో పెట్రోల్ బ్యారెల్ ధరలు, క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధరలు విపరీతంగా పడిపోయినప్పుడు మనం అందరం కూడా ఇళ్లల్లో ఉన్నప్పుడు సుమారుగా 30 రూపాయల సెస్ విధించి ఈ పెట్రోల్ తాలూకా ఎవరైతే చేస్తున్నారో కంపెనీలు, వాళ్ళకి విపరీతమైన లాభాలు చేకూర్చడానికి దోహదం చేశారు. అలాగే మొన్న మనం అందరం కూడా ఈ యుద్ధం నేపథ్యంలో ఉన్నప్పుడు కూడా పెట్రోల్ కంపెనీల తాలూకా ప్రెషరు ప్రభుత్వం మీద పడితే 10 రూపాయల మీద భారత ప్రభుత్వం సెస్ని తగ్గించుకోవడం అనేది కూడా జరిగింది. ఇవన్నీ దేనికంటే పెట్రోల్ కంపెనీలు లాభార్జనలో ఉండాలి అనేటువంటి ఉద్దేశం కనబడుతుంది. ఖచ్చితంగా భారత ప్రజానికం ఈ కష్టకాలంలో దన్నుగా ఉండాలంటే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడానికి వీలు లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ధరలే అధిక ధరలు వసూలు చేశారు, ఇన్ని సంవత్సరాలు పెట్టి వసూలు చేశారు కాబట్టి దాన్ని వ్యత్యాసం చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి భారత ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వీటన్నిటిని పరిశీలించి ఏదైతే రాబోయే రోజుల్లో పెంపు అనేటువంటిది ఉన్నదో దాన్ని వెళ్ళకూడదని యథావిధిగా కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాం. సెలవు.